శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. శూన్యము పంచభూతముల చూపుచున్నది, దీనియంది సామాన్యముగా జరామరణ మార్గములన్నీయు గల్గుచున్నవి. ఈ శూన్యము గొప్ప శక్తి గల చోటు నిజంబుగా దీనియందున అన్యోన్యతగన్న ఈశ్వరుని యోలగమున్నది గంటే నీవుగా సృష్టికి మూలమైన చైతన్యం పంచభూతాలని తనలో దాచుకుంది. అహంకారం, బుద్ధి, జీవుడు, జరామరణాలు అన్నింటికీ మూలం ఆ చైతన్య పదార్థమే. అదే ఈశ్వరుని నిండుకొలు, అదే నీ. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఏమని నిన్ను గొల్చుటకు ఈశ్వర, నీ అపురూప తేజమేమని చెప్పనేర్తుము. ఎదమెత్తమటంచు సమస్త లోకములు నీ మహనీయ తేజమున ఏర్పడుచున్నవి. నిన్నెరుంగగాలేము, నుతింపలేము, గనలేము, తపంబులు వేయి చేసినన్. ఓ స్వామి, ఓ సర్వాంతర్యామి, నీవు ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపం. కాబట్టి నిన్ను ఏ విధంగా మేము గ్రహించగలం, ఏ విధంగా నిన్ను పూజించగలం, ఏ విధంగా నిన్ను చూడగలం, ఏ విధమైనటువంటి తపస్సు చేసినట్లయితే నువ్వు ప్రత్యక్షమై స్వామి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించడం జరుగుతుంది అని చెప్పి సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనకి స్వామి త్రయీ సాధన చెప్పారు. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఆ 3 సాధనలు కూడా మనం చేసుకుంటూ స్వామి చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు, మరి అన్ని సేవా కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి మనకి. చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు, లేదంటే గురువారం సభా కార్యక్రమాల్లో ఆరాధన సేవ, అదేవిధంగా మహాసభలో కార్తీక పౌర్ణమి సభ, ఇంకా ఒక గురు పౌర్ణమి సభ, ఉగాది సభ, ఇటువంటి సభలు ఎన్నో జరుగుతున్నాయి మనకి. అటువంటి సభల్లో కూడా మనం ఆరాధన సేవ చేసుకోవడానికి, ఇంకా 90 విభాగాల్లో మన సేవలు అందించడానికి కూడా మనకి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి త్యాగం చేసినప్పటికీ కూడా ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వర కటాక్షం అనేటువంటిది మనం పొందడానికే మనం చేస్తున్నాం, కానీ వేరే రకంగా కాదు. ఏమని నిన్ను గొల్చుటకు ఈశ్వర అంటే సేవా రూపంలో మనం స్వామిని కొలవచ్చు, లేదా త్యాగ రూపంలో మనం స్వామిని కొలవచ్చు, లేదా ధ్యాన రూపంలో మనం స్వామిని కొలవచ్చు. నీ అపురూప తేజం ఏమని చెప్పనేర్తం ఇదమెత్తమటంచు సమస్త లోకములు నీ మహనీయ తేజమున ఏర్పడుచున్నవి. స్వామి, ఈ లోకాలన్నిటిలోని కూడా నీ తేజస్సు విస్తరింపబడింది. అటువంటి తేజస్సుని నేను చూడాలి అంటే నేను ఎంత కష్టపడాలి స్వామి, ఎంత సేవ చేసుకోవాలి, ఎంత త్యాగం చేయాలి, ఎంత భక్తితో ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి, ఎంత లక్ష్యంతో ఉండాలి, ఎంత అంకిత భావంతో ఉండాలి అనేటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
మనం ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనం సవరించుకుంటూ, మనలో ఉన్నటువంటి లోపాలను మనం సవరించుకుంటూ, స్వామి యొక్క హృదయంలో మన స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి అని ఎల్లప్పుడూ కూడా మనం ఆ స్వామి యొక్క నిష్టలోనే ఉండాలి. ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సును ఆశీస్సు రూపంలో ఏ విధంగా మనం పొందగలము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు కోసం ఎదురు చూస్తూ ఉండవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ స్వామివారికి నమస్కారములు. ఈ పరమ పవిత్రమైన ఈ మహోన్నతమైన ఈ కార్తీక మాస పర్వదినములలో మరి స్నానము, దీపము, ధూపము, నైవేద్యము అనే ఈ మహోన్నతమైన ఈ దివ్యమైన ఈ పవిత్ర కాలంలో ప్రతి సభా సభ్యులు కూడా శ్రీ స్వామివారు ఏ విషయాలైతే మనకు నిరంతరం తెలియజేయడం జరుగుతుందో ఆ యొక్క అద్భుతమైన మహోన్నతమైన దివ్యమైన మార్గాలలో ప్రయాణం సాగిస్తే వారు స్వామి యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది. గురువుగారు చెప్పే బాటలో మనం ప్రయాణం సాగించాలి. మరి గురువు అనే పదములో ఉండే మహోన్నతమైన విశిష్టతను గ్రహించినట్లయితే దానిలో ఎంతో పవిత్రత ఉంది, ఎంతో అమూల్యమైన అర్థం కూడా ఉంది. మానవ జన్మకు ముక్తిని ప్రసాదించేవారే ఆ సద్గురువర్యులు. అందుచేత వారి యొక్క ఆశ్రయంలో మనం ఉన్నట్లయితే మనకు జ్ఞానతత్వం తెలియబడుతుంది. మనం తల్లి గర్భం నుండి వెలువడినప్పుడు మనకు మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. ఆ తర్వాత జ్ఞానంతో గ్రహించి తరించే మార్గంలో ఆచార్యులు అంటే గురువుగా తెలియజేయబడుతున్నారు. అంటే తల్లి, తండ్రి మొట్టమొదటి గురువులుగా భారతీయ సంస్కృతిలో తెలియజేసిన అంశం. అంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అనే ఆర్యోక్తి మనందరికీ తెలిసిందే. అందుచేత తల్లి, తండ్రి సదా పూజనీయులు, వందనీయులు. వారిని పూజించి గ్రహించి తరించినట్లయితే మన జన్మకు సార్థకత ఏర్పడుతున్నది. మనలో ఉండే జడత్వాన్ని తొలగించుకొని ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని తెలుసుకుని తరించినప్పుడు మనలో ఉండే ఆ జీవాత్మే పరమాత్మ స్వరూపంగా నిండి ఉన్నాడు అనే విషయం తెలియబడుతున్నది. అందుచేత మన వేదవాజ్మయంలో తత్వమసి అయామాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే చెప్పబడింది. అంటే నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే నేను అనే స్వరూపంగా తెలియబడుతున్నాడు. నేను అనే స్వరూపం ఏది అన్నప్పుడు అదే జ్ఞానజ్యోతి అని గ్రహించాలి. అంటే జీవాత్మలో పరమాత్మ యొక్క జ్ఞానజ్యోతి ప్రకాశింపబడుతుంది చేత నేను అనే ధ్వనిగా తెలియబడుతున్నాడు. ఆ నేను అనే ధ్వనియే ఓంకార స్వరూపంగా ఉన్నాడు. ఆ ఓంకారమే అకారము, ఉకారము, మకారములు ఈ మూడు కలయికగా ఉంది. అదే శరీరం. అంటే మనస్సు, ఆత్మ అనే మూడు స్వరూపముల కలయిక మానవ రూపము. అంటే భౌతికంగా నేను అనే సంబోధిస్తున్నాం. అకార, ఉకార, మకారాల కలయిక చేత ఓంకార రూపంగా ధ్వనించబడుతున్నాను. ఎప్పుడు ధ్వనించబడుతున్నాడు? ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపంగా ఉన్నప్పుడు ధ్వనించబడుతున్నాడు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మిగా పరిణామం చెందినప్పుడు నేను అనే ధ్వనిగా ధ్వనింపబడుతున్నాడు. ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపం ఆ పరిణామం చెందడం చేత మనలో భగవత్ స్వరూపం నిండి ఉన్నది అనే విషయం మనకు నిర్ధారణ కాబడుతున్నది. కాబట్టి మనందరిలో కూడా ఆ యొక్క భగవత్ స్వరూపమైన శక్తి నిండి ఉన్నది. అది జీవాత్మ స్వరూపంగా భౌతిక రూపంలో శరీరము, మనసు,
ఆత్మల కలయికగా మానవ జన్మకంగా భౌతికంగా మనకు తెలియబడుతున్నది. అందుచేత మనలో ఉన్న లోతైన విషయాలను గమనిస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నట్లయితే శరీరం అనే స్థితిని దాటి మనస్సు అనే స్థితిని వచ్చి, మనస్సు అనే స్థితి దాటి ఆత్మ అనే స్థితికి వచ్చినప్పుడు ఆ ఆత్మలో ఉండే పరమాత్మను దర్శింపజేసే స్థాయికి చేరుకున్నప్పుడు మనలో బ్రహ్మస్వరూపం తెలియబడుతున్నది. ఆ బ్రహ్మస్వరూపము మనందరినీ కూడా గ్రహించి తరింపజేసేదే జ్ఞాననేత్రము. ఆ జ్ఞాననేత్రమును సద్గురు నుండి మనందరూ కూడా పొందగలుగుతున్నాము. అలా వారి నుండి పొందిన సంపదను జీర్ణింప చేసుకునుడి చేత ఆ సంపదలో ఉండే అమోఘమైన శక్తి మనలో ఉండే జ్ఞాననేత్రం ద్వారా తెలియజేస్తున్నందున మనలోనే బ్రహ్మస్వరూపము నిండి ఉన్నదనే విషయం నిర్ధారణ కాబడుతుంది. ఆ విధంగా మనందరిలో ఉన్న దైవత్వాన్ని తెలియజేసేవారే ఆ సద్గురువరులు. ఆ సద్గురువరులు మనకు నిరంతరం చెప్పే మార్గము నిత్యం ఉదయం సాయంకాలం, ఉదయం 30 నిమిషములు, సాయంకాలంలో 30 నిమిషములు మహామంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన. ఈ నిత్యం సాధనలో మనం ప్రయాణం సాగిస్తూ ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాస పర్వదినాలలో 3 మొక్కలు, నేశ్వాస నా మొక్క అనే ఈ మహోన్నతమైన దివ్యమైన కార్యక్రమంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 మొక్కలు నాటి స్వామిగారు చెప్పే ఆ యొక్క బాటలో ఎవరైతే ప్రయాణం సాగిస్తారో వారందరికీ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సు, ఆశీర్వాదాలు లభిస్తాయని కోరుకుంటూ ఈ పరమ పవిత్రమైన ఈ మహోన్నతమైన ఈ పర్వదినాన ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీ స్వామివారికి నా నమస్కారములు. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024వ సంవత్సరము నవంబర్ 26వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తుని, కోటనందూరి, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, పుత్తూరు, ఎన్ చామవరం, పలసపాకల, టి తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటకవానిపాలెం, ఎస్ నర్సాపురం, మంగవరం, సత్యవరం, కోరుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చెన్నైపాలెం మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాదిజులు. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా మనుగడ సాగించాలనేటువంటి తపన మనందరికీ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారి యొక్క కోరిక కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించాలనేటువంటి తపన వారందరికీ ఉంటుంది. కాబట్టి మనందరి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం ఒకటిగా ఆలోచింపజేసుకోగలిగినట్లయితే మనందరికీ కావాల్సింది శాంతి, తృప్తి, ఆనందము, సుఖము, ఆరోగ్యము, సంతోషము. ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలని చెప్పి మనం ప్రతిరోజు తప్పిస్తూ ఉంటాం. ఈ సంపదలు మన దగ్గర మన చెంతనే పొంది ధరించే అవకాశం ఉన్నప్పటికీ మనం పొందలేకపోవటానికి కారణం మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని రకాలైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచనల ద్వారా మనకి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు,
దుఃఖాలు, అశాంతి, అసహనం, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంచేత వీటిని పరిష్కరించుకోవడానికి మనకి ఒక చక్కని మార్గం ప్రసాదింపబడింది. అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోగలిగినట్లయితే మనం చాలా సమస్యలు, చాలా విషయాలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవేం చేస్తాయన్నప్పుడు మన మనసుని ఉద్రేకింపజేస్తాయి, తప్పింపజేస్తాయి. మన మనస్సు చేత ఆయా విషయాలు శరీరానికి ఆజ్ఞాపించి ఆయా కార్యకలాపాలు శరీరం చేత సాగించేటువంటి అవకాశాన్ని, శరీరంలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. మానసిక అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడుతూ శరీరంలో ఆయా కార్యకలాపాలు నిర్వహింపబడేటువంటి స్థితిని, శక్తిని కలిగిస్తాయి. తద్వారా మన శరీరం మనసు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దానికి తదానుగుణ్యంగా శరీరం స్పందింపబడి ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తాం. తద్వారా సామాజిక వ్యవస్థలో, లౌకిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, మన మానవ సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. దేనివల్ల? అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు మనస్సు ద్వారా శరీరం ఆయా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ సంక్షోభాలు మానసికమైనటువంటి విధానంలో అశాంతిని కలిగిస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము ఇత్యాది విషయాల చేత మన శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాలు గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత మూలం ఎక్కడ ఉంది ఈ వీటి అన్నిటికీ అని మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు మనసుని ఉద్రేకింప చేయటం ద్వారా ఈ విషయాలన్నీ మన మనసులో ఏర్పడి అవి అనాలోచన పరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన శారీరక వ్యవస్థకు ఆజ్ఞాపింపజేసి కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోగలిగినట్లయితే, పరిశోధించగలిగినట్లయితే మనకు ఈ విషయం తెలియబడుతుంది. అంటే అరిషడ్వర్గాలు మూలంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభానికి కారణభూతంగా తెలియబడుతున్నాయి. మరి ఈ అరిషడ్వర్గాలను తొలగించేస్తే బాగుంటుంది కదా మానసిక వ్యవస్థ నుండి, శారీరక వ్యవస్థ నుండి అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే అరిషడ్వర్గాలు అన్నవి మన రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఒక హార్మోన్ వ్యవస్థగా మనం విశ్లేషించుకోవచ్చు. అంచేత హార్మోన్ వ్యవస్థ రక్త మిశ్రితమైనటువంటి పదార్థం నుండి వేరు చేయటం సాధ్యం కాదు, వేరు కాబడదు. ఆ విధంగా మనం ఈ యొక్క రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో మిశ్రితంగా ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ని మనం స్థాయిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిపరచుకునేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? మనం తాత్విక జ్ఞాన సంపదను, తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకొని మనం ఆ మనసుని తాత్విక జీవన సంస్కారం వైపు మన యొక్క మనసుని శరీరం ద్వారా ఆజ్ఞాపించి ఆయా శారీరక వ్యవస్థలో కూడా తాత్విక జీవన సంస్కారం ఏర్పరచుకోగలిగినట్లయితే క్రమేపీ అరిషడ్వర్గాలను అనేటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో ఉద్రేకింపబడకుండా స్థాయిపరిచి మనం చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం మన దైనందిన జీవన విధానంలో తాత్విక జీవన సంస్కారం ద్వారా తాత్విక జీవన ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఒక తాత్విక జీవన సంస్కృతిని నిర్దేశిస్తూ దిశ నిర్దేశిస్తూ పయనించేటువంటి ఒక చక్కని తాత్విక స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధిపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది.
ఆ హార్మోన్ వ్యవస్థ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధి చెందకుండా నివారించడానికి అవకాశం తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారం ద్వారా మనస్సులో ఏర్పడి అది మన యొక్క మనస్సుని ఆ తాత్విక జీవన సంస్కారం ద్వారా ఏర్పడినటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోనులు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. అంచేత యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పబడుతుంది. అంచేత మనం ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన మనసును ఉద్రేకింపజేసినప్పుడు మనం దానికి ప్రతిస్పందనగా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి హార్మోను మనలో విస్తరింపజేసుకోవడం ద్వారా ఆ యొక్క హార్మోను ఈ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ని నివారిస్తుంది. ఆ విధంగా యాక్షను రియాక్షన్ రెండు చర్య ప్రతిచర్య రెండింటిని మనం ఈక్వల్ ఒక స్థాయిగా మార్చుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఈ హార్మోను స్థాయిపరుచుకుంటూ ఈ తాత్విక జ్ఞాన స్వరూపం ద్వారా ఏర్పడినటువంటి హార్మోన్ను వృద్ధిపరచుకోవడం వల్ల మనకు ఒక సమన్వయం ఏర్పడుతుంది, సమతా స్థితి మనసులో ఏర్పడుతుంది. అప్పుడు మనం జరిగేటువంటి నష్టానికి గురి కాకుండా మనం అదుపు చేసుకునే వ్యవస్థ మానసికంగాను శారీరకంగాను మనకి ఏర్పడుతుంది. తద్వారా మనం ఎటువంటి నష్టానికి ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన మనస్సుని మనం స్థాయిపరచుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన మనస్సు ద్వారా అరిషడ్వర్గ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోను వృద్ధి చెందకుండా బలహీనపరిచి నివారించి దాన్ని ఆ స్థాయి వృద్ధి చెందకుండా కలిగేటువంటి నష్టాలను తొలగించి మనం ఈ తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి హార్మోన్ ద్వారా మనం స్థాయిపరచుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఈ ఏదైతే మన అంతర్లక్ష్యంలో ఉండేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి అనాలోచనలో ఉండేటువంటి హార్మోన్ యొక్క స్పందన ఏదైతే ఉందో అది చర్యగా ఉన్నట్లయితే దానికి ప్రతిచర్యగా మన మనస్సుని మనం తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి చేత మనం హార్మోన్ని విస్తరింపజేసుకోవాలి. మనలో ఆ యొక్క హార్మోను ఈ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ను అంటే తాత్విక ఆలోచనతో కూడినటువంటి ఈ స్పందింపబడినటువంటి హార్మోను అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోన్ని స్థాయిపరిచి మనలో ఒక చక్కని సమతాస్థితి మనసులో ఏర్పడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలు మనం ఆ సంక్షోభాలకు గురి కాకుండా మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం తృప్తి అనేటువంటి విషయాన్ని మనం తీసుకుందాం. తృప్తి అనేటువంటి విషయం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో తాపత్రయాలను తొలగించుకోవచ్చు, ఎన్నో నష్టాలను తొలగించుకోవచ్చు, ఎన్నో సంక్షోభాలకు గురి కాకుండా నివారించుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే లభ్యం కాబడేటువంటిదే తృప్తి. ఈ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం ఎంతో శాంతిగా, సహనంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తృప్తి మనలో లోపించడం ద్వారా ఎన్నో సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత తృప్తిని కేవలం మనం తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. అంచేత ఇది ధన సంపదతో కొనలేనటువంటిది ఈ తృప్తి. అంచేత ఎంత ధన సంపద ఉన్నా, ఎంత పేదవాడైనప్పటికీ తృప్తి అనేటువంటిది ఉంటే మన ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంచేత మన తృప్తి లేకపోవడం వల్లే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. తృప్తి లేకపోవడం వల్ల అసహనం ఏర్పడుతుంది, ఆశ దురాశగా మారుతుంటుంది. తృప్తి లేకపోవడం చేత ఆశ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి జీవరాశికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ జీవరాశి మనుగడ సాగింపజాలదు. అంచేత ఆశ లేకుండా ఉన్నది అన్నట్లయితే అది వైరాగ్యానికి దారి తీస్తుంది, విరక్తికి దారి తీస్తుంది, జీవనతత్వం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఆశారూపంగా ఉంటుంది. ఆ ఆశ దురాశగా
పరిణామం చెందకుండా నివారింపచేసే శక్తి తృప్తి ద్వారా పొందవచ్చు. ఆ తృప్తి తాత్విక జ్ఞానం ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే ఆ తృప్తి మనకు లభ్యం కాబడుతుంది. మన ధన సంపద ద్వారా ఆ తృప్తి మనం పొందజాలము. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈ ప్రసాదించినటువంటి ఈ జీవన విధానాన్ని మనం తాత్విక జ్ఞానంతో అలవర్చుకుని తృప్తిగా మనం జీవించాలి. మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందంగా మనం మనుగడ సాగించేటువంటి దిశగా మనం జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంచేత మన యొక్క విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంపదలు ఎక్కువగా ఉన్నట్లయితేనే తృప్తిగా జీవించవచ్చు అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత ఈ తృప్తి అనేటువంటి విషయం ఆర్థికంతో ముడిపడి లేదు. ఈ తృప్తి అనేటువంటిది తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మాత్రమే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా పొందినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా కలిగినటువంటి తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం పేదవాడిగా ఉన్నా, మధ్యతరగతి వ్యవస్థగా ఉన్నా, మనం ధనవంతుడిగా ఉన్నప్పటికీ తృప్తి అనేటువంటిది మనలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం, ఆయుష్ మనం వృద్ధిపరుచుకుంటూ మనకున్నటువంటి సంపదతో చక్కగా మనుగడ సాగిస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మన జీవన విధానం సంస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మా తృప్తి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తృప్తి అనేటువంటి సామాన్యంగా లభించదు. దాని గురించి తప్పించాలి, తృప్తి గురించి తప్పించాలి. ఆ తృప్తిని పొందేటువంటి జ్ఞానం గురించి తప్పించాలి. ఆ జ్ఞానం వైపు ఉన్నటువంటి ఆ సద్గురువుని తప్పించాలి. ఆ సద్గురువుని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పించాలి. అప్పుడు మనకి ఆ తాత్విక జ్ఞాన శక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ తాత్విక జ్ఞాన శక్తే మనకు ఆ యొక్క తృప్తిని ప్రసాదిస్తుంది, తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ యొక్క తాత్విక జ్ఞాన తృప్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానం ఒక దిశ నిర్మాణం చేసుకుని ఒక చక్కని తాత్విక జీవన మనుగడను సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ తృప్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఆ తృప్తి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మన మనసు పొందగలిగినట్లయితే మనం అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలను తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన మనసుకి ఏర్పడుతుంది. ఆ మనసు ఆ తృప్తి చేత ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనసులో ఏర్పరచుకుని మానసిక ఆనందం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ మానసిక ఆనందం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ఆ శరీరం, మనసు రెండు ఈ మానసిక ఆనందం చేత తృప్తి యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం మానసిక ఆనందం ద్వారా భౌతిక దైనందిన జీవన విధానంలో శరీరం పొందేటువంటి అనుభూతి ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి మనం తృప్తి అనేటువంటి ఆ మహాప్రసాదాన్ని తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ భగవత్ కృపను మనం పొందుతూ మనం ఆ తృప్తితో కూడినటువంటి వాతావరణం మనం ప్రతిరోజు పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి మార్గంలో పయనిస్తూ మన యొక్క దినచర్యను సుఖవంతం చేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకి ఎన్నో చక్కని ఫలితాలు మన దైనందిన జీవన విధానంలో ఆయుష్ రూపంలో, ఆరోగ్య రూపంలో తరిస్తూ ఒక చక్కని జీవన సంస్కృతిని ఏర్పరచుకునే అవకాశం మనకు తృప్తి అనేటువంటి మహాప్రసాదం ద్వారా ఏర్పడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన సద్గురువుల యొక్క ఆశ్రయంలో భగవత్కృపను పొందుతూ తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారాన్ని మనసులో ఏర్పరచుకొని మనుగడ సాగించగలిగినట్లయితే
ఎన్నో చక్కని ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అవాంతరాల్ని, అవరోధాల్ని, అగాధాల్ని దాటుతూ ఒక చక్కని జీవనం సంస్కృతి అలవర్చుకునే మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మన మత ధర్మాల్లో అన్నిటిలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం పొంది తరింపజేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన అందరిలో కూడా మానవత్వం ఈశ్వరత్వంగా ధరించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదము ఉదకము పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండ్రాల స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామి నవంబర్ 26వ తేదీ మంగళవారం నాడు తుని డివిజన్లో ఉన్నటువంటి తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చామవరం, వలసపాకల, టీ తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటకవానిపాలెం, ఎస్ నరసాపురం, మంగవరం, సత్యవరం, కొర్రప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసాదింప చేయడం జరిగింది. స్వామి జ్ఞాన చైతన్యం యొక్క మహత్యాన్ని అనేక సభల్లో మనకి తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా సూఫీ వేదాంత దర్శనంలో కవిశేఖర డాక్టర్ ఉండాలి స్వామి వారు ఈ యొక్క పద్యంలో మానవ జీవితం ఎంత అశాశ్వతమో కాబట్టి బతికున్నంతకాలం కూడా మనం ఏదైతే సద్గురువుని నమ్మామో ఆ సద్గురువు యందు విశ్వాసంతో లక్ష్యంతో వారు నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో త్యాగపూరితంగా ఉన్నట్లయితే మానవ జన్మకు సార్థక్యత లభిస్తుంది. అంచేత మానవ జన్మ అశాశ్వతమైనటువంటి మానవ జన్మని మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి స్వామి మనకి ఈ పద్యంలో తెలియజేస్తున్నారండి. ఐహిక జీవితంబునముకు అన్నము నీరములు ఎట్లాగచ్చమో మోహవిదూరమై తిరిగి పుట్టని ఆ పరమార్థ జీవిత వ్యాహృతికి తపోవిహిత పద్ధతి కావలిగాదే లేనిచో దేహము బుద్బుదాబమని తెల్లము గాదొక ఎల్లవారికి అని చెప్పి స్వామి మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని ఈ పద్యంలో తెలియచేస్తున్నారండి. అందుచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐహిక జీవితము అన్నము నీరములు ఎట్లాగచ్చము. ఐహిక జీవితానికి అంటే ఈ భౌతికపరమైనటువంటి జీవితానికి అన్నము నీళ్లు ఎంత అవసరమో అదేవిధంగా తిరిగి పుట్టినటువంటి 84 లక్షల జడ జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి ఈ జన్మలో మోక్షం పొందలేకపోయినట్లయితే తిరిగి మరలా 84 లక్షల జడ జన్మలకి వెళ్ళిపోతుంది. కాబట్టి అంచేత అటువంటి తిరిగి పుట్టని ఈ పరమార్థ జీవిత వ్యాహృతికి అంటే ఈ శరీరానికి తపోవిహిత పద్ధతి కావాలి కాదే. అంచేత తపోవిహిత పద్ధతి ఏమిటి? త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. అవి మనం చేసుకున్నట్లయితే తిరిగి మానవ జన్మకి ముముక్షత్వం అనేటువంటిది లభించి మానవ జన్మ సార్థక్యం అవుతుందన్నమాట. అది తెలుసుకోకపోతే దేహము బుద్బుదాభమని తెల్లము కాదొక ఎల్లవారికి. అంచేత దేహం అనేటువంటిది బుద్బుదాభము అంటే నీటి బుడగ యొక్క ఏ క్షణంలో నీటి బుడగ మాయమైపోతుందో తెలియదు. అలాగే మానవుడు కూడా ఏ క్షణంలో తను చావు వస్తుందనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అటువంటి మానవ జీవితాన్ని సద్గురుని అనుసరించి త్రయీ సాధన పాటించాలి అని స్వామి మనకు తెలియచేస్తున్నారు. భగవంతుడి యొక్క దృష్టిలో ఆలోచించేటటువంటి శక్తి, విచక్షణ జ్ఞానం, నవ్వగలిగేటటువంటి అదృష్టం మానవుడికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనిషిగా పుట్టడమే ఒక వరం.
ఇంచేత 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మ కాబట్టి ఆ కన్ను మూసి తెరిచేలోగా మూసేటటువంటి ఈ అపురూపమైనటువంటి మానవ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలతో, శుభ సంకల్పాలతో, సద్గురు ప్రబోధం చేసినటువంటి త్రయీ సాధనతో, మంచి ఆలోచనలతో జీవించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడనాడి తాను విశ్వ విజేతనని, అంతా తన గొప్పేనని విర్రవేగడం తగదు. విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా ఏవీ కూడా శాశ్వతం కాదు. మృత్యువు తప్పదని తెలిసిన ఎగిసిపడుతున్నటువంటి మనిషి అమరుడైతే ఏ విధంగా ఉంటుంది? మనిషి తను చేస్తున్న ప్రతి పని తన ఘనతే అని అనుకుంటుంటాడు. కానీ సద్గురువు యొక్క సంకల్పం లేనిదే, సద్గురు యొక్క సహాయం లేనిదే ఏదీ కూడా జరగదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మానవ శక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తియే సద్గురు ప్రబోధిత త్రయీ సాధనా శక్తి. కాబట్టి స్వామివారిని స్మరించడం మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం. అదే వారి పట్ల మనం చూపేటటువంటి విశ్వాసం. కాబట్టి మానవుడు జగత్తునే శాసించగలిగినటువంటి స్థాయికి ఎదిగినప్పటికీ కూడా అదంతా కూడా సద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్లే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి భ్రమలో బతుకుతుంటే తనకి ప్రాణాన్ని జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ సద్గురుమూర్తిని కాదని, ఆ సద్గురుమూర్తి యొక్క ఉనికినే ప్రశ్నిస్తూ అహంకారంతో అంతా నేనే చేశాను అనడం ఆశ్చర్యకరం. ఇది మనిషి పతనానికి మూల కారణం. ఈ జీవితం నీటి బుడగ అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ లభ్యమైనటువంటి అరుదైన మానవ జన్మని సార్థక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి స్వామి మనకి జ్ఞాన చైతన్యాన్ని కలగజేస్తున్నారు. అటువంటి మహానుభావులు కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 26వ తేదీ మంగళవారం నాడు తుని డివిజన్లో ఉన్నటువంటి తునిపట్నం మరియు అనేక గ్రామాల్లో జగన్నాథపురం, తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, చామవరం, వలసపాకల, టీతిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటికివానపాలెం, ఎస్నారసాపురం, మంగవరం, సత్యవరం, కొరుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రకటించడం జరిగింది. ముందుగా తునిపట్నంలో స్వామివారిని గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ బాగా వెంకటేశం, శ్రీమతి వినోద దంపతులు, కుమారుడు శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బాగా వెంకటేశం, శ్రీమతి వినోద దంపతులు మరియు కుమారుడు శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ చిటికల వరహాల బాబు, శ్రీమతి సత్యవతి దంపతులు, పెద్దలుడు నాగ శ్రీనివాస్, పెద్ద కుమార్తె గంగా సత్య రమావతి, మనవడు భువన సాత్విక్, చిన్నలుడు రామకృష్ణ, చిన్న కుమార్తె నాగ చిన్న అరుణ, మనవడు చంద్ర నవనీత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చిటికల వరహాల బాబు, శ్రీమతి సత్యవతి దంపతులు మరియు నాగ శ్రీనివాసు, గంగా సత్య రమాదేవి, భువన్ సాత్విక్, రామకృష్ణ, నాగ చిన్న అరుణ, చంద్ర నవనీత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఈ మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు, శ్రీమతి భానుమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోసుల రమణ, శ్రీమతి భద్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి మంగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి, శ్రీమతి కనక మహాలక్ష్మి మరియు కుమార్తె అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంక రామలక్ష్మి, కుమారులు దుర్గా సాయి, కృష్ణప్రకాష్, శివసుబ్రహ్మణ్య, విజయ్, అనుదీప్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి కామేశ్వర్ రెడ్డి, శ్రీమతి సత్య, కుమారులు సుధీర్ రెడ్డి, లోకేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగర్ల అచ్యుతాంబ, కుమారుడు ప్రసాద్, కోడలు స్నేహలత మరియు వీరేంద్ర కుటుంబ సభ్యులు, శ్రీ రవి, శ్యామ్ సుందర్, శ్రీమతి కుసుమ వివాహం బాగా జరగాలని నూతన దంపతులు
స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ కసిరెడ్డి అప్పారావు, నాగభవాని, హర్షవర్ధన్, నవ్యజ్యోతి, మనవలు రియాన్స్, హయాన్స్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వత్సవాయ్ రాజబాబు, శ్రీమతి సత్యవతమ్మ దంపతులు, కుమారుడు ఉమామహేశ్వరరాజు, జగదీష్ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం రమేష్, శ్రీమతి మాలతి, పిల్లలు శ్రీ వెంకట హాసిని, వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 11 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోసుల రమణ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వంక రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అబ్బిరెడ్డి కామేశ్వర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జాగర్ల అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రవి శ్యామ్ సుందర్ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కసిరెడ్డి అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వత్సవాయ్ రాజబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లాలం రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పెన్మత్స విజయరామరాజు, జయకృష్ణరాజు, కీర్తన, ప్రనూష, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్మత్స సత్యసుబ్రాజు, శ్వేత, ఉమా పూజిత, సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ, ఉమాదేవి, సుశ్రీత్ అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సాగి నరసింహరాజు, వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి అప్పారావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దండు సూరిబాబు, శ్రీమతి రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సాన్బోయిన ఉదయ్ భాస్కర్, శ్రీకాంత్, రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం రమేష్, శ్రీమతి మాలతి, పిల్లలు శ్రీ వెంకట హాసిని, వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బాగా వెంకటేశ్వరం, శ్రీమతి వినోద దంపతులు, కుమారుడు శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ చిటికెల వరహాల బాబు, శ్రీమతి సత్యవతి దంపతులు, అదేవిధంగా నాగ శ్రీనివాస్, గంగా సత్య రమాదేవి, భువన సాత్విక్, రామకృష్ణ, నాగ చిన్న అరుణ, చంద్ర నవనీత్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోసుల రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంక రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి కామేశ్వర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగర్ల అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రవి శ్యామ్ సుందర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కసిరెడ్డి అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వత్సవాయ్ రాజబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని జగన్నాథపురం గ్రామ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో జగన్నాథపురం గ్రామ సభా సభ్యులందరూ కూడా పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఎర్ర సత్యనారాయణ, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శృంగవరం నుండి శ్రీ సుర్ల శ్రీనివాసు, లక్ష్మీ చైతన్య నాయుడు, చేతన్ నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు, నాతవరం నుండి కర్రి మాణిక్యం, లక్ష్మీ ధనంజయ్, తాలిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్ర సత్యవరహాల బాబు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఎర్ర సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సుర్ల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కర్రి మాణిక్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్ర సత్యవరహాల బాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతిలో పాల్గొన్నటువంటి వాసిరెడ్డి సన్యాసి నాయుడు, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, కోటా కాంతం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కోటా కాంతం గారు, ఉమ్మగారు మరియు వారి కుటుంబ సభ్యులు, గుడివాడ అప్పలనాయుడు, శ్రీరామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, చిటికల సత్యనారాయణ, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పూడి శ్రీనివాసు, వాణి మరియు వారి కుటుంబ సభ్యులు, లెక్కల భార్గవ్, దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, గంటా చైతన్య, కిరణ్, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా జగన్నాథపురం గ్రామ సభా సభ్యులంతా కూడా ఐక్యంగా స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం సాల్వలతో సత్కరించిన శ్రీ ఎర్ర సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, సుర్ల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి మాణిక్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎర్ర సత్యవరహాల బాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అప్పలరాజుపేటలో
హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ లెక్కల జగన్నాథం మరియు వారి కుటుంబ సభ్యులు, బంగారు సూర్యప్రకాశరావు మరియు వారి కుటుంబ సభ్యులు, వానపల్లి సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, రామోజు సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, నల్లమిల్లి వరహాలరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 5 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం నాగంవారి చామవరంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ నాగంవారి చామవరం గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి స్వామి గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హెచ్కొత్తూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ చిట్రా ఉమా, శ్రీమతి అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, హెచ్కొత్తూరు గ్రామ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది హెచ్కొత్తూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వలసపాకలలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వలసపాకల గ్రామ సభ్యులంతా కలిసి స్వామివారిని వారి గ్రామానికి ఐక్యంగా ఆహ్వానించుకుని వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు వలసపాకల గ్రామ సభా సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ కొండి కాశీ శ్రీమతి సత్యవతి దంపతులు మనవడు మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు, వలసపాకల గ్రామ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కొండి కాశీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వలసపాకల గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతిపళ్ళు పట్టుకున్నటువంటి శ్రీ బెక్కం గణేష్, శ్రీమతి దేవి, ఉమాశ్రీ మీనాక్షి మరియు వారి కుటుంబ సభ్యులు, కొండి సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, బెక్కం కృష్ణ, శ్రీమతి నాగమనీష, హాసిని, అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి తిరుపతిరావు, శ్రీమతి సుభద్ర, వీరలక్ష్మి, ఉమాశిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, మణిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి నారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, వలసపాకల గ్రామ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ అత్తి ఈశ్వరరావు, శ్రీమతి అనంత దంపతులు కలిసి ఉండాలని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వలసపాకలలో స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వలసపాకల గ్రామ సభ్యులకి, శ్రీ కొండి కాశీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వలసపాకల గ్రామ సభా సభ్యులకి అందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని టీ తిమ్మాపురంలో స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి టీ తిమ్మాపురం గ్రామ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి టీ తిమ్మాపురం గ్రామ సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న టీ తిమ్మాపురం గ్రామ సభ్యులు రావి యేసుబాబు, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమారులు నాగేంద్ర, శ్రీను, మదినే రాజు, శ్రీమతి సత్యవతి. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తిమ్మాపురం సభ్యులకి, అదేవిధంగా సాల్వతో సత్కరించిన తిమ్మాపురం సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం తేటగుంట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు లేట్ తాటికొండ పెంటారో, శ్రీమతి వీరనాగమణి, కుమారుడు రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాజు సుబ్బరాజు, శ్రీమతి లక్ష్మి, పిల్లలు శివరామకృష్ణరాజు, పావని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాజు సుందరరామరాజు, శ్రీమతి అనూష, కుమార్తె శ్రీ సాయి సుస్మిత, కుమారుడు సుహాన్స్ వర్మ, తండ్రి సూర్యనారాయణరాజు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామి ఆశీస్సులతో పిల్లలు పుట్టాలని మజ్జూరు రాజు, శ్రీమతి అనూష మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విధంగా సత్కారంలో పాల్గొన్నటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి తాటికొండ వీరనాగమణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బుద్ధరాజు సుబ్బరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బుద్ధరాజు సుందరరామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మజ్జూరి రాజుగారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బెక్కం రమణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, తేటగుంట గ్రామ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వలతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బెక్కం రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, తేటగుంట గ్రామ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కసిరెడ్డి నోకరాజు, శ్రీమతి అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగన నాగేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొల్పల్లి నోకరాజు, శ్రీమతి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు, కడిమి శ్రీను, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కసిరెడ్డి రాజు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గూటూరు రాంబాబు, శ్రీమతి స్వాతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గజ్జి సూరిబాబు, శ్రీమతి నోకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల గోపి, శ్రీమతి అపర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం లచ్చిరెడ్డిపాలెం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గొర్రెల
సోమేశ్వరరావు, శ్రీమతి సుభద్రమ్మ మరియు వారి పిల్లల జాహ్నవి, లక్ష్మి, రమ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సీతయ్యపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కొరందాస్ చిరంజీవి, శ్రీమతి రామకుమారి, చిన్నారులు ఉషా, శ్రావ్యశ్రీ, ఉమా, గగనశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, రెండో కుటుంబం శ్రీ గొర్రెల ఆదినారాయణ, శ్రీమతి సచివతి, కుమారుడు ఉమాచల స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కొరందాస్ చిరంజీవి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొర్రెల ఆదినారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం అటకవానిపాలెం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన అటకవానిపాలెం గ్రామ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న అటకవానిపాలెం గ్రామ సభ్యులు మరియు బెక్కం వెంకటరమణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బేరి కృష్ణ, శ్రీమతి మంగ మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అటకవానిపాలెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా అటకవానిపాలెం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి ఆ గ్రామ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని ఎస్ నరసాపురం గ్రామంలో సాల్వతో సత్కరించినటువంటి ఎస్ నరసాపురం గ్రామ సభా సభ్యులందరికీ స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పల్లెళ్ల రామకృష్ణ, శ్రీమతి భారతి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఎస్ నరసాపురంలో స్వామిని అభౌతికంగా సాల్వతో సత్కరించినటువంటి ఎస్ నరసాపురం గ్రామ సభ్యులకి, హారతి పల్లెల్లో పాల్గొన్న రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం మంగవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన మంగవరం గ్రామ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి మంగవరం సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం సత్యవరంలో కూడా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సకిలేటి కృష్ణ, శ్రీమతి వీర్రాజు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సకిలేటి కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సచివరం గ్రామ సభ్యులు శ్రీ కీర్తి నోకరాజు కుమారులు, కోడళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సకిలేటి దొరబాబు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన సచివరం సభ్యులు శ్రీ సకిలేటి కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొర్రప్రోలు గ్రామం నుండి స్వామిని శ్రీ దాట్ల రఘునాథరాజు, సచివతి గారుల జ్ఞాపకార్థం స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దాట్ల రఘునాథరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దమ్ము సచివతి గారు, వారి కుటుంబ సభ్యులు, దమ్ము లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, దమ్ము మంగా వెంకటలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, దమ్ము మంగామణి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆ హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన కొర్రప్రోలు గ్రామం శ్రీ దాట్ల రఘునాథరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అన్నవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అనకాపల్లి బుచ్చిబాబు, శ్రీమతి వెంకట దుర్గాబాబు, విజయవర్షిణి, అభయ శివ లాస్య మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. ఆ విధంగా స్వామిని సాల్వతో సత్కరించిన అనకాపల్లి బుచ్చిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నడింపల్లి భారతీ విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, జంపన కేశవరాజు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, జంపన లక్ష్మీపతిరాజు, శ్రీమతి రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన అనకాపల్లి బుచ్చిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోపాలపట్నం నుండి స్వామి సాల్వతో సత్కరించిన గోపాలపట్నం సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా గోపాలపట్నం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గోపాలపట్నం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ మజ్జూరి వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మజ్జూరి దేవి, శ్రీరామ్ కిషోర్, లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి రామకృష్ణ, సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్తింటి పోలారావు, ఏఎస్ చక్ర మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్తింటి గణేష్, మంగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్తింటి కనకేష్, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గుమ్మళ్ళ కృష్ణ, రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్తింటి పల్లపరాజు, వెంకట సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, అబ్బా సత్యబాబు, కాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, అత్తికొండ బాగారావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా 10
కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మజ్జూరి వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మజ్జూరి దేవి గారికి, వారి కుటుంబ సభ్యులు, దేవి శ్రీరామకిషోర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పాలారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి కనకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గుమ్మళ్ళ కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పల్లపరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అబ్బా సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అత్తికొండ బాగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మజ్జూరి నోకరాజు అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మజ్జూరి బాబ్జీ సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, అబ్బా కృష్ణరాజు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అంజాలపు నాగేశ్వరరావు మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, మణుగు మాణిక్యాలరావు సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి నారాయణరావు వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వెలుగుల దొరబాబు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్తింటి ఉమామహేశ్వరరావు ఆది నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, వెలుగుల గంగరాజు మరియు నాగా మరియు వారి కుటుంబ సభ్యులు, కొండి లచ్చబాబు అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కొత్తపల్లి సభ్యులు మజ్జూరి వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మజ్జూరి దేవి శ్రీరామకిషోర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పాలారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి కనకేష్ గారి, వారి కుటుంబ సభ్యులకి, గుమ్మళ్ళ కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పల్లపరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అబ్బా సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అత్తికొండ బాగారావు గారికి, కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శృంగవృక్షం గ్రామం నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న దివిలి గొల్లబాబు ప్రకాశమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, కాలిబిల్లి సత్యనారాయణ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బొమ్మదేవరపు తాతబ్బాయి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, నేమాల అప్పలరావు నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, కాలిబిల్లి అప్పులు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది శృంగవరం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా మరి స్వామి తుని డివిజన్లో మంగళవారం నాడు నవంబర్ 26వ తేదీన తుని డివిజన్లో ఉన్నటువంటి తుని పట్టణంతో పాటు అనేక గ్రామాలలో స్వామి యొక్క దివ్యమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాలు ఆయా పట్టణాల యొక్క కార్యకర్తలు, ఆయా గ్రామాలు ఆయా పట్టణాల యొక్క సభ్యులు మరియు తుని డివిజన్ కోఆర్డినేటర్ శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి గారు, ఎర్ర సత్యనారాయణ గారు, కొండి వెంకటప్పారావు గారు, కొండి కాశీ గారు, తాటికొండ రమేష్ గారు, గొర్ల ఆదినారాయణ గారు, అబ్బిరెడ్డి కనక మహాలక్ష్మి గారు, జంపన కేశవరాజు గారు, మజ్జూరి వరలక్ష్మి గారు మరియు తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకొని హారతి వెలిగించి స్వామియందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత
जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गई गोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो हरयो हुस्सेन शाह सद्गुरु नरसिनटुलनिदिगो हरयो मोहियुद्दीन बादशाह सद्गुरु नरसिनटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गई गोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.